సత్యనారాయణ స్వామి వారి వ్రతకథ పుస్తకం పరమ సంక్షిప్తంగా కాకుండా బాగా దాని గురించి స్పష్టంగా ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో ఉన్న పుస్తకం ఒకటి సంపాదించుకుని ప్రథమాధ్యాయం చదివితే వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు, నారదుడు చెప్పాడు. అది నువ్వు కర్మగా చెయ్యి, దాన్నే పట్టుకో. అందుకని ముందు కల్పన చదువుతారు. అసలు ఏం చెయ్యాలి అన్నది చదవకపోతే మీరు అంతా చేసేసి కథ చదివారనుకోండి, కథలో సాయంకాలము వ్రతము చేయవలను అని ఉందనుకోండి, మీరు 11ంటికి చేస్తున్నారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు వేళ్ళు విరుచుకుని అయ్యో సాయంకాలం చేస్తే బాగుండేదే అని అనుకోకురా అని చెప్పడానికి ముందు కథ చదువుకో అని చెప్తారు. ముందు కల్పం చదవాలి. కల్పం సంస్కృతంలో మంత్రపురస్సరంగా ఉన్నది అర్థం కాదేమో అని కథలో మొదటి అధ్యాయంగా దాన్ని చెప్తారు. ఎక్కడైనా అలాగే చెప్తారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రత కథలోనైనా ఎలా చెయ్యాలో చెప్తారు. కల్పాన్ని పాటించాలి. పాటిస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం విషయంలో మిగిలిన వ్రతాల కన్నా ఈ వ్రతంలో ఒక సౌలభ్యం మీకు కనపడుతుంది. అంటే నేను మీతో అన్నాను కదా, దయావీరుడు అన్నాను. సర్వసాధారణంగా వ్రతం చేస్తున్నారు అంటే భార్యాభర్తలు పీటల మీద కూర్చుంటారు. కొన్ని వ్రతాల విషయంలో భర్త గారి అనుమతితో ఆయనకో నమస్కారం చేసి భార్య కూర్చొని చేసుకుంటుంది. వరలక్ష్మీ వ్రతం ఉందనుకోండి, భార్య చేసుకుంటుంది. కానీ మీరు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని పరిశీలిస్తే 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు భర్తలు బతికున్నారా లేదా అన్నది తెలియదు తల్లికి కూతురికి. ఎందుకంటే వాళ్ళు కారాగారంలో ఉన్నారు. నేను వ్రతం చేసుకుంటాను అని ఆవిడ మొక్కుకుని వాళ్ళు వచ్చేదాకా ఆగలేదు. ఎవరో వ్రతం చేస్తుంటే చూసి తనకున్న ద్రవ్యంతో ఆమె వ్రతం చేసేసుకుంది. అంటే భర్త గారితో కలిసే వ్రతం చేసుకోవాలన్న నియమం లేదని అర్థమవుతుందా లేదా? కల్పన చదివితే ఏమర్థం అవుతుందంటే ఆ వ్రతం ఎంతమందికి సావకాశం ఇచ్చేస్తోంది అంటే ఆర్తితో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకుంటోంది వ్రతం. అందుకు కల్పన చదువుతారు. కథ ఎందుకు చదువుతారు అంటే కథ చదివేటప్పుడు దృష్టికోణం వేరుగా ఉంటుంది. కథ నెగడు, వినడం కర్ర పెట్టి పొడవడం. నెగడు ఉందనుకోండి, అగ్ని వెలుగుతోందనుకోండి, మీరు కర్ర పెట్టి పొడిస్తే రవ్వలు రేగుతాయి. బాగా కల్పాన్ని శ్లోకాలు చదువుతుంటే అందులో ఉన్న అంతరార్థాలు మీకు బాగా అర్థం అవుతాయి. అందరికన్నా దైవస్వరూపం గురించి భక్తులలో భక్తిని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యము ఉన్నవాడు ఎవరు అంటే శాస్త్రము చదివి అర్థం చేసుకోవలసిన అవసరమున్న బ్రాహ్మణుడు. అందుకే అందులో ఎవరు చేశాడు వ్రతం? ముందు ఎన్ని కష్టాలలో ఉన్నా భగవద్భక్తిని వదలకుండా తిరుగుతున్నవాడు సత్యనారాయణుడే కనపడి వ్రతం చేయమంటే ఉన్న ద్రవ్యంతో వ్రతం చేశాడు. దరిద్రం పోయి. ముందు నమ్మి చేయవలసిన వాడు ఎవరో ఆయన చేశాడు. ముందు తలకాయ మాట చెప్పిందనుకోండి, పాదములు కదులుతాయి. సాయంకాలం అక్కడికి వస్తానన్నావు కదా, 5 గంటలకల్లా వాహనం ఎక్కుతానన్నావు కదా, ఎక్కడో కడప నుంచి వచ్చాను, బాగా బడలిపోయాను, కాసేపు పడుకుంటాను, 6:30కి వెడదానులే అంటే ఎలా? లే అని శిరస్సు ఆజ్ఞనిస్తే స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని పాదాలు కదులుతాయి వాహనం వైపుకి. ఇక్కడి నుంచి ఆజ్ఞ రావాలి, అప్పుడు గమనం ఉంటుంది. ముందు చెయ్యవలసిన వాడు చేశాడు. వెంటనే అరణ్యంలో కట్టెలు కొట్టుకుని అమ్మి జీవనం చేసేటటువంటి వ్యక్తి ఈయన చేస్తున్న వ్రతాన్ని చూసి ఆయన చేశాడు. అంటే ముందు తల సరిగా ఉంటే కింద వరకు సరిగ్గా ఉంటుంది గమనం. అంటే చెయ్యవలసిన వాడు సరిగ్గా చెయ్యాలి, చదవవలసిన వాడు చదవాలి, అప్పుడు క్రింద కూడా బాగుంటుంది. ఇప్పుడు మధ్యలోకి ఎవరు వచ్చారు? రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుకి ఆ భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆయనకేదో వ్యక్తిగతంగా ఓ అవసరం ఏర్పడింది. అవసరం వేరు, కోరిక వేరు. నాకు అమెరికా అధ్యక్ష పదవి కావాలంటే కోరిక అవ్వచ్చు. నాకు కొడుకు ఉండాలి, నాకు కూతురు ఉండాలి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు కావాలి, నాకు మనవడు పుట్టాలి, నేను చూడాలి మనవణ్ణి, నాకు సొంత ఇల్లు ఉండాలి, స్వగృహే అని నేను సంకల్పం చెప్పుకోవాలి, నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకాలి, అనాయాసంగా నేను శరీరాన్ని వదిలిపెట్టేయాలి. ఇవన్నీ అవసరాలు. అవసరాలు తీరకపోతే ఎవరికి చెప్పుకోవాలి? నాకే చెప్పమని ఈశ్వరుడే చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ అన్నాడు. వాళ్ళు నలుగురు నన్నే అడుగుతారన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన్నే అడగాలి. అందుకని రాజు కూడా దేశాన్నేలే రాజుకి ముందు నమ్మకం ఉంటే ప్రజలకు. కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేశాడు? నదీ తీరానికి వచ్చి చేశాడు, అంతఃపురంలో కూర్చొని చేయలేదు.
అందుకే మీకు భద్రశీల అన్న నదీ తీరంలో చేస్తున్నాడు అని చెప్తారు. ఎందుకని అంటే కల్పాన్ని ఏం చెప్పారో అది కథలో చూపిస్తున్నారు. ఇప్పుడు ముందు చేయవలసిన వాడిని చెప్పారు, తర్వాత కింద అనుసరించిన వాడిని చెప్పారు, ఇప్పుడు ఒక రాజుని చెప్పారు, రాజు నదీ తీరంలో చేయడం చెప్పారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఆ విషయంలో కూడా కొడుకు అనుకున్నాను కానీ కూతురు పుట్టింది కదా అని ఏదో అక్కర్లేని ఆలోచనలన్నీ చేసి మరిచిపోయిన వాడికి జ్ఞాపకం చేసి చిట్ట చివర చేస్తే సంతోషం పొందిన వాడి గురించి చెప్పారు. అందరినీ అందులోకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు అంటే వ్రత కథలోకి ఎవరు వచ్చారు? రాని వాళ్ళు ఎవరు లేరు, అందరూ వ్రతం చేసుకోవచ్చు. కానీ పెద్ద పీఠముడంతా వ్రతంలో ఎక్కడ ఉంటుందంటే ఆ కూతురు ఉంటుంది, వైశ్యుని యొక్క కూతురు. ఆమె వ్రతం చేస్తుంది. భర్త తండ్రి వచ్చేశారు పడవల్లో అని చెప్తారు. ఆ సంతోషంతో ప్రసాదం తీసుకోవడం మానేసి గబగబా నదీ తీరానికి ఎడుతుంది. పడవ మునిగిపోతుంది. అశరీరవాణి పలుకుతుంది. అశరీరవాణి అంటే నువ్వు ప్రసాదం తినకుండా వచ్చావు, పడవ మునిగిపోయింది. గబగబా వెళ్ళి ప్రసాదం తిని, ప్రసాదం తినగానే మళ్ళీ భర్త నీళ్ళల్లోంచి పైకి తేలాడు అని ఉంటుంది. ఇది వినేటప్పటికి మాత్రం బాగుండదు కదా అని భక్తితో విన్నట్టుగా విన్నా, ఏమిటో అలా కూడా చేస్తాడా అండి, బొత్తిగా అన్యాయంగా పడవలో ముంచేస్తాడా ప్రసాదం పుచ్చుకోపోతే అని అనిపిస్తుంది. మీరు చెప్పరు, నేను చెప్తాను, అంతే తేడా. కానీ దాని అర్థాన్ని తెలుసుకోవాలి. అది ఎందుకు 10 మాటలు వింటారంటే వింటున్నప్పుడు అడుగుతారు బ్రహ్మస్థానాన్ని, అయ్యా ఇది ఇలా ఎందుకు వచ్చింది ఈ శ్లోకం అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మస్థానం దాన్ని పరిష్కరించి చెప్తారు. ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే అనుగ్రహము. అయా మీరు ప్రసాదించింది అంటారు. మీరు అయా మీరు ప్రసాదించిన 2 ఎకరాలతో క్షేమంగా బతుకుతున్నానంటారు. ప్రసాదం అంటే అనుగ్రహము. ప్రసాదము అనుగ్రహమై, ఈశ్వరానుగ్రహమై నిన్ను కాపాడుతుంది. ప్రసాద తిరస్కారము అంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము. నాకు అక్కర్లా నీ అనుగ్రహం. నీ అనుగ్రహం అక్కర్లేదన్నప్పుడు ఎందుకు జరుగుతుంది శుభం? అశుభం జరిగింది. ఇది అశరీరవాణి చెప్పింది. అశరీరవాణి అంటే శరీరం లేనిది. శరీరం లేకుండా వాణి ఎక్కడ ఉంటుంది? శరీరం ఉంటే కదా ఆ మాట మాట్లాడడం. శరీరం లేకుండా మాట ఎలా మాట్లాడతారు? శరీరం లేకుండా మాట్లాడేది ఏది అంటే వేదం ఒక్కటే. వేదమునకు శరీరం ఉండదు. అశరీరవాణి అని మీకు ఎక్కడ వినపడినా దాని అర్థం వేదవాక్కు అని. వేదం చెప్తోంది. ఏమని చెప్తోంది? ఈశ్వరుడి యొక్క అనుగ్రహము కొరకు నువ్వు ఒక వ్రతాన్ని కానీ పూజ కానీ చేసి నివేదన చేసినటువంటి శేషమును ప్రసాదముగా తీసుకుంటే ఆ భక్తితో చేసిన కారణం చేత 6వ వంతు నీ మనసు అవుతుంది. మనసై బుద్ధి అయి అప్పటి వరకు పరిష్కారము తోచనిది ఇప్పుడు తోస్తుంది బుద్ధికి. అదే నీ సమస్య తీరడానికి కారణమవుతుంది. ఎక్కడి నుంచి అవరాకల నీ బుద్ధికే తోస్తుంది. తోచి సమస్య పరిష్కారం అవుతుంది. అయ్యయ్యయ్యయ్యో ఇన్నాళ్ళ నుంచి వదిలేశాను, ఆయన దగ్గరికి వెడితే పని అయిపోను కదా అని అప్పుడు పరిగెడతాడు. అదేమయ్యా ఇంత కష్టపడ్డావు, ఒక్కసారి నా దగ్గరికి వస్తే అయిపోను కదా, ఇక మీరు మర్చిపోండి, ఇది మీది కాదు నాది సమస్య అంటాడు. అయిపోయిందా? అది ఇప్పుడు తట్టింది. ఆ తట్టడానికి 6వ వంతు ఏది బుద్ధిగా మారి నీ సమస్యని పరిష్కారమునకు ప్రచోదనం చేస్తుందో